అమ్మదయతో రాష్ట్రంలో పాడి పంటలు అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి అమ్మదయ ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి తెలిపారు. శుక్రవారం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని తొలిసారిగా 1,00,000 గాజులతో బంగారు చీరతో పాటు అలంకరించారు. తొలుత ఎమ్మెల్యేను ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి, నేమాని సత్యనారాయణ తదితరులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దసరా ఉత్సవాలను 9 రోజుల పాటు అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా తొలిసారిగా అమ్మవారిని గాజుల అలంకారంతో చేపట్టడం జరిగిందన్నారు. శనివారం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఏవి రమణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఉంది అమ్మవారు, దర్శనం చేసుకున్నాం. ఈరోజు అమ్మవారి అలంకరణ కూడా మార్కెట్లో పెద్ద అని మనకు అర్థం చేశాడు. పెద్దని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రజలందరూ తరపున. చాలా సంతోషం. ఈ రోజున మన నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా జరిగినాయి. అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పాడి పంటలు పుష్కలంగా పండాలని కోరుకున్నాం. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. ఈ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదం ఉండాలని కోరుకున్నాం. అమ్మవారి దయ చూసిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొన్న మొందా తుఫాన్ వస్తుందని చెప్పేసి చాలా పెద్ద తుఫాన్, అది రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగిపోతుందని చెప్పి అన్ని దేశాలు మన వైపు చూసినాయి, అన్ని రాష్ట్రాలు మన వైపు చూసినాయి. ఇది పెద్ద తుఫాన్ రాబోతుందని రాష్ట్ర ప్రభుత్వం కదా, కూటమి ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలకి అప్రమత్తం చేయడం జరిగింది. జాగ్రత్త కూడా తీసుకున్నారు. అమ్మవారి దయ వల్ల తుఫాను మనకు రాకుండా కాపాడింది. ఈరోజు ప్రకృతి కూడా మనకు కరుణించింది అమ్మవారి దయ వల్ల. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి ప్రజలైతే ఏదైతే కోరుకుంటారో కోరికలన్నీ నెరవేరాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి అమ్మవారి దయ వల్ల అనుకున్నవన్నీ జరిగే విధంగా సహకరించాలని, అదేవిధంగా మరి ముఖ్యంగా మన కాకినాడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు మన గ్రంథి బాబ్జీ గారు ఈరోజు అమ్మవారు గాజుల అలంకార రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి, నగరంలో ఉన్న వాళ్ళే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులందరికీ ఈ దర్శనం ఉంటుంది, దర్శన భాగ్యం ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులు ఉంచుకొని అందరికీ తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు నిన్నటి నుంచి కూడా మా అర్చక స్వాములు వారి నైపుణ్యంతో అమ్మవారిని ఆ దర్శన రూపంలో దర్శనం ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ చేశారు. అదేవిధంగా మా చైర్మన్ గారు బాబ్జీ గారు, అదేవిధంగా మిగిలిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఈరోజు స్థానిక శాసనసభ్యులు కూడా దర్శనానికి వస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈరోజు సాయంత్రం వరకు అందరూ వినియోగించుకుని అమ్మవారి కృపకటాక్షాలు పొందుతారని కోరుచున్నాం. రోజుని ఈ దర్శనం ఏర్పాటు చేసినటువంటి పురోహితులందరికీ కూడా ముందుగా నా తరపుని, కమిటీ తరపుని, ఈవో గారి తరపుని అభినందన తెలియపరుస్తున్నాం. ఇదే మొట్టమొదటిసారి కాకినాడలో అమ్మవారిని గాజులతో దర్శనం చేయడం. అంచేత కాకినాడలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా దర్శన భాగ్యం కలగజేశారు. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి నగర శాసనసభ్యులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. అలాగే ఈ గాజులన్నీ కూడా రేపు పొద్దున్న నుంచి భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.